హాయ్, హలో, నమస్తే ప్రేక్షకులందరికీ అమ్మ వంట అమ్ములింటకి స్వాగతం. నేను శ్రీదేవిని. ఈరోజు నేను చక్కటి కమ్మటి నోరూరించే పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరితో నేను ఒక పదార్థాన్ని చేసి చూపించబోతున్నాను. నేను అంటే పప్పు, ఉల్లిపాయ, పెసరపప్పు, పచ్చి కొబ్బరితో కలిపి చేసే పప్పు చేస్తున్నాను నేను. తప్పకుండా చూడండి, ఆస్వాదించండి మీరు కూడా చేసుకుని. ఓకే, మనం వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం చేసేది కొంచెం క్వాంటిటీ అయినా మనం కాస్త కొంచెం పెద్దది పెట్టుకోవాలి. మనము మూపుడు పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 గరిటెలంత ఆయిల్ సరిపోతుంది. మీకు వీడియోలో ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే నార్మల్గానే ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం లైట్గా ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర. దీనికైనా ఆడపిల్లలకి చెప్తుంటాను కదా, పసుపు, కుంకుమ, చక్కటి వస్త్రధారణ ఇవన్నీ ఎంత అందమో వంటకి తాలింపు అంత అందం అన్నమాట. రైట్. ఇప్పుడు ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి లైట్గా ఒక 5-6 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను, ఒక 4 ఉల్లిపాయలు కొంచెం చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, మెంతి పెసరపప్పుకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఒక కొబ్బరి చిప్ప, ఒకటి కొబ్బరి చిప్ప కాదు 2 కొబ్బరి చిప్పలు కలిపి గ్రైండ్ చేసిన ముద్ద ఇది దీనికి కావాల్సిన పదార్థం మనకి. సో ఆయిల్ వేడెక్కింది, ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. మనము పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఒక 4 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇందులో ఇలాంటి దానికి మనం ఇది లైట్గా సైడ్ నుంచి కలపాలి కాబట్టి మన ఏమంటారు కలర్తో చేసేదైతేనే బాగుంటుంది. అది కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ అన్నీ వేయాలి. ఆనియన్స్ మాత్రం ఎక్కువ ఫ్రై కాకూడదు. ఇది తర్వాత మనం పప్పు అన్నీ వేసిన తర్వాత దాంతో పాటే ఫ్రై కావాలి. ఆనియన్స్ వేసేస్తాము. ఇది ఎక్కువ వేగకూడదు, అంటే పప్పుతో పాటే వేగాలి ఇది. సో ఆనియన్స్ వేసిన తర్వాత అది కొంచెం వేగే లోపల నేను కాస్త వెల్లుల్లి దంచేసుకుంటున్నాను. నేను వెల్లుల్లి ఇందులో అంటే అన్నిటిలో కాదు కానీ చాలా మనం చేసే వంటకాలలో వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. అండ్ ఇది అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి కరెక్ట్గా అందడానికి ఇది మనకు చాలా సహకరిస్తుంది ఇది. సో ఈ వెల్లుల్లిపాయ ముద్ద 7-8 వెల్లుల్లిపాయలు చిన్న పాయలు ఇందులో వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మెంతి మాత్రం కొంచెం ఫ్రై కావాలి. చిన్న కట్ట మెంతి ఒకటి తీసుకున్నాను. పెసరపప్పులో మెంతి చాలా బాగుంటుంది, కందిపప్పులో బాగుంటుంది, పెసరపప్పులో చాలా బాగుంటుంది. ఏదైనా చేసే పదార్థం కానీ ఏదైనా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ మనం చేస్తే చాలా బాగుంటుంది. అది లైట్గా కొత్తిమీర వేసేస్తున్నాను నేను, లైట్గా పోపులో. అందుకే అంటారు మాటతో నవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చని, అందుకే అంటారేమో. ఓకే రైట్. ఇది వేగిన తర్వాత లైట్గానే వేగాలని చెప్పాను కదా. ఇది వేగిన తర్వాత మనం ఇందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ పప్పు ఉంది కదా, ఇందులో వాటర్ తీసేసి మనం ఇందులో యాడ్ చేయాలి పప్పు. రైట్. ఒక చిన్న ఈ గ్లాస్ ఉంది చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న 4 ఉల్లిపాయలకి ఈ గ్లాసు పప్పు తీసుకున్నాను అంతే. నేను 5 గ్లాసులు పప్పు తీసుకున్నా. మంచి కలపాలి. కలిపి ఇది కాసేపు మనం ఒక 2 minutes, ఇది ఎక్కువ చాలా మెత్తగా కాకూడదు, కాసేపు ఇది మూత పెట్టి దీన్ని కొంచెం మగ్గించి ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని మళ్ళీ చేసుకుందాం. పప్పు ఉడికిపోయింది చూడండి. లైట్గా అంటే జస్ట్ మనం ఇలా కట్ చేస్తే ఇలా ముక్కల్లాగా ఉండాలి అంతే, అంతే తప్ప పప్పు ఉడకకూడదు. జస్ట్ ఇంతే, ఇలా అన్నమాట. పచ్చి కొబ్బరి వేసేస్తున్నాం ఇందులో. పచ్చి కొబ్బరి వేసి ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఆ పప్పు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు ఇలా అన్నీ మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఆల్రెడీ మనం ఒక 4 పచ్చిమిర్చి వేసాము, 4-5 లైట్గా కారం. అంటే ఇవి 2 ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. అలా పచ్చిమిర్చితో కూడా ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే చేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ నేను కారం వేసేసాను. అండ్ చూడండి అన్నీ రెడీగా ఉంటే వంట చేయడం ఎంత ఈజీయో.
అలవాటు ఏదైనా మనం ప్రాపర్గా చేసుకుంటే ఏదైనా కష్టం అనిపించదు. పెసరపప్పులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం లైట్ 1 స్పూన్ సాల్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి. కొత్తిమీర ఉంటే లైట్గా ఇలా కొంచెం కొత్తిమీర పైన ఇట్లా వేయండి. అది కూడా దానికి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి. కలిపేసి ఉప్పు కారం కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కాస్త మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిచ్చి ఆ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపి అప్పటికి కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది. అప్పుడు మనకి ఇది పచ్చి కొబ్బరితో పెసరపప్పు రెడీ. ఇప్పుడు చూడండి పప్పు కొబ్బరి అందులో చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. నిజంగా నాకంటే ఎక్కువ వంటని అంటే బయట కూర్చొని చూసే వాళ్ళకి వాళ్ళకి వస్తుంది ఫ్లేవర్ ఎక్కువ, నాకంటే ఎక్కువ మంచి ఫ్లేవర్ వస్తాయండి. ఇది పచ్చి కొబ్బరి, ఆనియన్స్ అండ్ పెసరపప్పు ఎక్కువ మనకి ఉడకకూడదు అన్నమాట. ఇలా ఫ్రై లాగా అయిపోతుంది కదా, అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కాస్త వేయండి, చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసేసాను నేను. వేసేసి మనం వేసేసుకొని బౌల్లోకి తీసుకొని చక్కటి అందమైన బౌల్లోకి మనం వేసేసుకొని. థ్యాంక్ యూ సో మచ్. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.